ఏయ్, ఎన్ని వీడియోలు చేయాలరా ఆడి మీద? నేను పని పాట లేదనుకుంటున్నావు నాకు? క్రింజ్ ఉంటే చిరాకు వస్తుంటే ఫోన్ తీసుకుని గుద్దలో పెట్టుకో. నాకు సుపారీ ఇస్తావెందుకు? అవునా, అట్లా అన్నాడా? అయిపోయాడు, వెయిట్ చేయి, అయిపోయాడు. యో యో యో, వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. సో మన ఆర్యన్ అజయ్ అన్న మళ్ళా ఇంకో కొత్త మినీ సిరీస్ తీసాడనమాట. దాని పేరు వచ్చి నువ్వు వస్తావని. స్టార్ట్ చేద్దాం. ఓహో, కొత్త కాస్టింగ్, బాగానే డెవలప్ అవుతున్నాడు లౌడగాడు. తను వెళ్ళిపోయి చాలా రోజులైందిరా. ఎవరు? ఇంకెంతకాలం అని ఇలా? మావా డిస్టర్బ్ చేయకు, అమ్ము పడుకుంది. డిస్టర్బ్ చేస్తే అమ్ము కోపం వస్తుంది. చూసే మీరందరూ టిఎఫ్ఐ బానిసలైతే నేను మాత్రం సిఎఫ్ఐ బానిసని. క్రింజ్ ఫెలోస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ కోరి మరీ తెచ్చుకుంటా నా మీదకి నేను. ఎర్రిపూకుని కదా మరి, లేకపోతే ఎవడ్రా వీడు సమాధులతో రొమాన్స్ చేస్తున్నాడు? చచ్చిపోయిన మనిషి అంట, డిస్టర్బ్ అయిపోతుందంట, డిస్టర్బ్ అయిపోతే కోపం వచ్చేస్తుందంట. ఎవడ్రా వీడు దెయ్యాలతో దందాలు చేస్తున్నాడు? మావా ఏమైందిరా నీకు? వెన్నుపూసలో కొంచెం జిగురు తక్కువ అయింది, అందుకే ఇలా దెయ్యాలతో దెబ్బేస్తున్నాడు. బ్లడీ నెక్రోఫైల్ గాడు. పిచ్చి పట్టింది అనుకుంటున్నావా మావా? అవును. తను లేదనే సాక్ష్యం కళ్ళ ముందే ఉన్నా, మళ్ళీ వస్తుందనే నమ్మకం అలానే ఉందిరా. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, ఎందుకు వచ్చానరా ఈ ఫీల్డ్ లోకి అని. ఏవేవి చూడాల్సి వస్తుందరా నాకు, దరిద్రం తప్పితేను. వచ్చి కన్ఫర్మ్ వీడికి పిచ్చి ముదిరి మైండ్ దెంగింది. ఆమెదో పిచ్చి పట్టిన నాగవల్లి లాగా చేతులు ఊపేస్తూ బ్రేక్ డాన్స్ చేస్తుంటే వీడేంట్రా వెనకాల నుండి ఆమె దిష్టి తీస్తున్నాడు. ఆ తీసుడు కూడా చూడు ఎలా తీస్తున్నాడు వాడు. ఎవడైనా ఇలా తీస్తాడా? చూడు వాడిని, ఇలా అని ఇలా అంటున్నాడు. అదేదో గట్టిగా ఇలా 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 ఒక 3-4 సార్లు అను, బ్రెయిన్ సెట్ అయిపోద్ది నీది. వారిని అమ్మ, ఎంత పిచ్చోడ్రా వీడు. హాల్యూసినేషన్ కూడా చేసుకుంటున్నాడు. ఈమె కూడా, ఆమె మాట్లాడుతుంది, ఆమె నవ్వేస్తుంది. ఎరా ఆర్యన్ అజయ్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో తీసావా ఇది? ఏంట్రా ఇది? అమ్మ మరిది అమ్ము. అదోకే, ఇదెందుకని? నువ్వు కూడా అమ్మలానే చూసుకుంటావు కదరా. బాగుందిరా. అమ్మ దగ్గరేమో అమ్మలా చూసుకుంటున్నావు అన్నావు, ఇక్కడేమో అమ్మలా చూసుకుంటున్నావు అంటున్నావు. అమ్మ నా బూతులు వస్తాయి నాకు ఇలాంటివి చూస్తే. ఒక గర్ల్ ఫ్రెండ్ మదర్ లా చూసుకుంటే ఓకే గాని, ఒక మదర్ గర్ల్ ఫ్రెండ్ లా చూసుకోవడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా ఎర్రిపూక? ఒరే నిజంగా రా, ఎవడైనా ఎప్పుడైనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా తెలుసా నువ్వు నన్ను నీ గర్ల్ ఫ్రెండ్ లా చూసుకుంటావు అని అంటే, వేడి వేడి అట్లకాడ తీసుకుని గువ్వలో దోపి. ఏంట్రా ఇది? ఆ రెండిటికి తేడా పదంలోనేరా, ప్రేమలో కాదు. రే రే ఎర్రిపూక, నీ వల్ల నేను పోతారా బొక్కలోకి. అమ్మ గర్ల్ ఫ్రెండ్ ప్రేమ ఒకేలా ఉండడం ఏంట్రా నీ అప్ప. ఎక్కడికి రా? తెలీదు. ఎప్పుడు వస్తావు? తెలీదు. ఆ అమ్మ ఇంకా లేదురా. లేని వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని బాధ పెడతావా? ఇదంతా కాదురా. అమ్మ సంగతి ఏంటి? అమ్మ వదిలిపోయింది, అమ్మను కూడా వదులుకుంటావా? చూసారా, ఇది ఫ్రెండ్షిప్ అంటే. మంచి సలహాలు ఇవ్వడం, మంచి మంచి మాటలు చెప్పడం, ఫ్రెండ్ తప్పు చేస్తాడంటే గుద్ద మీద తన్ని కరెక్ట్ చేయించడం, ఇది ఫ్రెండ్షిప్ అంటే. పోయిన దాంట్లో వాడిలా కాదు, పేరెంట్స్ ఆ లవ్ అంటే లవ్ అని చెప్పి లేచిపోమన్నాడు. లాస్ట్ లో ఏమైంది, చచ్చిపోయారు ఇద్దరు. ఎరుపుకోల దగ్గర నుండి ఎరుపుకు సలహాలు తీసుకుని ఎరుపుకు అవ్వకండి మీరందరూ, గుర్తుపెట్టుకోండి. దొంగ దొంగ దొంగ, ఓ లమ్మన బ్యాగ్ ఎత్తుకొని డోర్ కొంట ఆగలే, జంబడ పట్టుకొని ఎవరైనా పట్టుకొని. ఎవర్రా అలా అరుస్తున్నారు? అది గొంత ఎలిఫెంట్ ట్రంకా. అయినా అలా దొంగ దొంగ నడిచినంత మాత్రాన విజయ్ మాల్యా వాపస్ ఇండియాకి రాడు. థ్యాంక్స్ అబ్బాయి. ఈ విశాఖపట్నంలో ఎవ్వరు చూసినా మోసం చేసిన వాళ్ళలాగే ఉన్నారు. ఈ విశాఖపట్నంలో దొంగలు ఉంటారేమో కానీ
నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉండరండి. అవును, నువ్వు ఇంటింటికి వెళ్ళి అందరి క్యారెక్టర్ అనాలిసిస్ చేసావు కదా, మరి వైజాగ్ లో ఎవరు మోసం చేసే వాళ్ళు ఉండరంట. చూస్తూ ఉండు, నీ ఫ్రెండే నీకు మోసం చేస్తాడు, చూస్తుండు, వెయిట్ చేయి. మీ దేవురు నీకెందుకు? అబ్బో వస్తారా? ఇదిగో అమ్మాయి ఎక్కడికే? ఇదిగో అబ్బాయి, మీరు ఎటువైపు వెళ్తారు? అరే, నాట్ టు బి ఇన్సెన్సిటివ్ కానీ రైల్వే స్టేషన్ బయట ఆటో వాళ్ళు అలానే అడుగుతారా? అలా అడిగితేనేరా వాళ్ళు ఇల్లు గడిచేది. దానికి ఆమంత ఎందుకు ఫీల్ అయిపోతుంది? ఈ విల్ బీజియం వేసేసి వాళ్ళ పొట్ట కొడతావేంట్రా జఫానాయలా. అబ్బాయి అబ్బాయి అబ్బాయి, ఇక్కడ ఇక్కడ పట్టుకో అబ్బాయి. చాలా థ్యాంక్స్ అబ్బాయి, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? తింగరదానిలో ఉంది. దొరకలేదు, మీరే అంటించుకున్నారు మీ మీదకి ఆమెని. రే, దాని ఫోన్ మర్చిపోయిందిరా. ఒరే, 1 సెకండ్ లో అట్లెట్లా మాయమైపోయిందిరా ఆమె? అరే, అలా ఎలా మాయమైపోతారా 1 సెకండ్ లో? అయితే అమ్మాయి దెయ్యమై ఉండాలి, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఆమెని హల్యూసినేట్ చేస్తూ ఉండాలి, లేకపోతే వీడు వీళ్ళిద్దరిని హల్యూసినేట్ చేస్తూ ఉండాలి. నీ అమ్మ పిచ్చోల్ని పట్టుకుని పిచ్చి స్టోరీ రాసి పిచ్చెక్కిస్తున్నాడు పిచ్చపూకోడు. హలో, ఎవడ్రా నువ్వు? పనికి మాల నేనండి. ఇందాక మీకు డ్రాప్ చేశాను కదా, నరేష్ని. అమ్మ దొంగ నా కొడుకు, నా దొంగ నువ్వు. నేనంతా నమ్మాను కదరా, మంచోడు అనుకున్నా కదరా. వెళ్ళే ముందు మీరే ఫోన్ మర్చిపోయారు. సారీ అబ్బాయి. రేపు మార్నింగ్ తీసుకొని వస్తానండి. థ్యాంక్స్ అబ్బాయి. 69 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ సెంటర్ ఫ్రెష్. నోటు దూల బాగా ఎక్కువ అక్కకి. ఇక్కడే మా పాపు. తీసుకోండి మీ ఫోను. చాలా థ్యాంక్స్ అబ్బాయి, నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అబ్బాయి. అరే, ఏంట్రా ఇంకొకటే డైలాగ్ ఇచ్చారా? చాలా థ్యాంక్స్ అబ్బాయి, మీరు చాలా మంచోళ్ళ అబ్బాయి. థ్యాంక్స్ అబ్బాయి, మడ్డగుడు అబ్బాయి. అయ్యయ్యో, నా ఎగ్జామ్ టైం అయిపోతుంది. హడిప్పానా? హడిప్పా ఎందుకు వచ్చిందిరా మధ్యలో? అయినా హడిప్పా అని చెప్పి పంజాబీ వాళ్ళు ఏం చేశారా పాపం? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈ పిచ్చి పూకోళ్ళిద్దరికి పని మొడ్డ ఉండదు, ఈ పిచ్చి మనిషికి ఏమో టైం సెన్స్ లేదు. ఎగ్జామ్ కి టైం అవుతుందని పొద్దు నుండి తెలియలే అక్కకి. వీడొచ్చి ఫోన్ ఇస్తే తెలిసింది, అది కూడా ఫోన్ చూసి తెలియలే, వాచ్ చూసి తెలుసుకుంది అక్క. ఈ అక్కకి స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ కూడా ఉంది. ఒకసారేమో కామ్ గా ఉంటది, వాన్ బి ఇన్నోసెంట్ లాగా, అండ్ నెక్స్ట్ సెకండ్ ఇలా క్రింజ్ గా బిహేవ్ చేస్తది. అబ్బాయి ప్లీజ్ అబ్బాయి, నా ఎగ్జామ్ దగ్గర డ్రాప్ చేసి అబ్బాయి. ఎగ్జామ్ కోసం మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను అబ్బాయి. ఎగ్జామ్ రాకపోతే మై చంపేస్తాడు అబ్బాయి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, ఎక్కండి. అబ్బాయి అబ్బాయి, ఫోన్ నుంచి అబ్బాయి ఎగ్జామ్ టైం. ఇదిగో అమ్మాయి, దీని అమ్మాయి ఏడ దొరికిందంతరా ఇది? అక్క, ఒక బ్యాగ్ కొనుక్కో అక్క. అబ్బా, ఏం వాడుకుంటుందయ్యా వీళ్ళిద్దరిని ఆమె. అక్కడ ఇక్కడ తిప్పుతుంది ఆటో వాడే పని లేకుండా ఉండడానికి, అండ్ బ్యాగ్ కొనుక్కోకుండా వీళ్ళని మ్యాన్ బ్యాగ్స్ లా వాడుకుంటుంది. One eternity later. చాలా బాగా రాసిన అబ్బాయి, మయ్యి పొంగిపోతాడు అబ్బాయి. చాలా చాలా థ్యాంక్స్ అబ్బాయి. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఫోన్ ఇచ్చిందో వాళ్ళకి. ఆ ఫోన్ వల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి డ్రాప్ చేస్తారు ఈమెని. చాలా స్మార్ట్ అక్క. ఈమెని చూసే ప్రతిసారి నాకు ఆ బేబీ రెయిన్డియర్ లో మార్తా స్కాట్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఇఫ్ యు నో యు నో. అవ్వా, అబ్బాయి అబ్బాయి అని చెప్పి పర్సనల్ ఊబర్ గైని చేసుకుంది వీడిని. నైస్ రా, నైస్, సూపర్. కన్ఫర్మ్ వీళ్ళు పిచ్చోళ్ళు. తిన్నావా? మామా, షన్నుగాడు వచ్చాడు. ఎవర్రా ఫోన్ లో? జానకిరా. మామా వద్దురా, అదేంట్రా? దాంతో ఇంక అవసరం లేదురా. ఎందుకు? జానకి వల్లేరా డిప్రెషన్ లో ఉన్న నన్ను మళ్ళీ నార్మల్ పర్సన్ చేసింది. అదంతా నాకు తెలీదురా. నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను తాగాను, ఇప్పుడు నేను బాధలో ఉన్నాను. నువ్వు తాగాల్సిందే, తాగాలంతే. తాగకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్సనల్ ఒపీనియన్ ఇది. డిప్రెషన్ కి సొల్యూషన్ వేరే వ్యక్తి నుండి తెచ్చుకోకండి. హెల్ప్ తీసుకోండి, కానీ వాళ్ళ మీదనే డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే రేపొద్దున వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళతో పాటు నీ డిప్రెషన్ కి సొల్యూషన్ కూడా వెళ్ళిపోద్ది, అండ్ మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు మీరు. సెకండ్, ఇలా ఒట్లేసి బలవంతంగా తాగించే ఫ్రెండ్స్ కాదు, స్నేక్స్ వాళ్ళు.
100% స్నేక్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళని 69,69,696.69 కిలోమీటర్స్ దూరం పెట్టుకుంటే మంచిది. ఇలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ లో ఉంటే ఫ్యూచర్ లో పోలీసుల నుండి తప్పించుకుని తిరిగే పరిస్థితి జ్వరపడుతుంది మీకు. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్స్ గా ఉండడం కంటే డిప్రెషన్ లో ఉండడమే బెటర్. ఏదో తేడా కొడుతుందిరా నాకు. సంథింగ్ ఈస్ ఫిషీ. వీడిని నమ్మాలని అస్సలు లేదు నాకు. ఆ ఫేస్ కూడా చాలా సస్పిషియస్ గా ఉంది. నువ్వెంత అదవ అనుకోలేదు. మాకు స్టార్టింగ్ లోనే తెలుసు ఆ విషయం. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నా, నీ అసలు రూపం బయటపడింది. మాటలు జాగ్రత్త. నా కోసం నీకేం తెలుసని. ఏంటే నా కోసం నీకేం తెలుసని అనా? అది నా గురించి కదరా. ఒకవేళ అది స్లాంగ్ అయితే పర్లేదు, ఒకవేళ కాకపోతే మాత్రం కన్ఫర్మ్ వీడు పిచ్చోడు కన్ఫర్మ్. చూడు వావ్, మామూలు స్నేక్ కాదు కదరా వాడు. తైపాన్ స్నేక్ ఆడు. ఇట్లా 3 ఉంటాయి ఇట్లా. ఈ అమ్మ ఏసి దింగాడుగా. ఇలానే చేస్తారు ఈ స్నేక్ ఫ్రెండ్స్ గాళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు తర్వాత ఎలా తయారవుతారంటే, సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. నువ్వు పోయి వాడిని ₹1 అడిగావనుకో, వాడు ఇస్తాడు. నువ్వు అది తిరిగి కూడా ఇచ్చేస్తావు, గాని వాడు దాన్ని వదలడు. మన దగ్గర డబ్బులు వచ్చినప్పుడు మాటికి ఆ రూపాయిని తీసుకుని మీ ముఖం మీద రుద్ది, అరే గుర్తుందారా నీకు ఆ రోజు ₹1 ఇచ్చాను, నాకు ₹100 ఇరా. అరే గుర్తుందారా నీకు ఆ రోజు నీకు ₹1 ఇచ్చాను, నాకు ₹1000 ఇరా అని అంటూ ఉంటారు. పోనీ మనకి హెల్ప్ కావాల్సినప్పుడు మనకొచ్చి హెల్ప్ చేస్తారా అంటే లేదు. ఎందుకురా నీకు హెల్ప్, నీ కాడ చాలా డబ్బులు ఉన్నాయి కదరా, నాకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదరా నీ కాడ అని వెటకారం దింగుతారు. చేదీనమ్మా వీడితో ఎందుకని చెప్పి వీడికి హెల్ప్ చేయడము హెల్ప్ అడగడం 2 మానేస్తే పబ్లిక్ లోకి వచ్చి వాడు అప్పుడు ₹1 అడిగినప్పుడు వాడికి హెల్ప్ చేశా, ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి కూడా హెల్ప్ చేయట్లేదు వాడు నన్ను అని ఆడంగి మాటలన్నీ మాట్లాడతాడు. చిల్లర్లు ఇసిరేసి నోట్లు లాక్కునే చీప్ లవడాలో పీపుల్ వీళ్ళందరూ. ఇంకా ఏమన్నా తెలుసుకోవడానికి ఏమన్నావు? విశాఖపట్నంలో దొంగలు ఉంటారేమో గాని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉండరా? నీలా మోసం చేసే వాళ్ళకంటే కూటు కోసం దొంగతనం చేసే వాళ్ళు నయం. మోసమా? వీళ్ళిద్దరు లవర్స్ ఎప్పుడయ్యారు? కాదు కదా వీళ్ళు లవర్స్ కానప్పుడు వాడు ఎవరితో రొమాన్స్ చేస్తే నీకెందుకు అక్క? ఈ దరిద్రమైన టాక్సిక్ బిహేవియర్ నేను చాలా చూసేటోడిని కాలేజ్ లో. ఒకడు ఉంటాడు, వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు అండ్ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నానా సంకల్ నాకుతూ ఉంటాడు. ఏవేవో చేస్తాడు ఆ అమ్మాయి కోసం, చేయమని అడక్కపోయినా చేసేస్తాడు అవడగాడు. కొంతమంది కావాలనే చేపించుకుంటారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. మళ్ళా ఆ అమ్మాయి వాడిని కాకుండా వేరే ఎవరినో లవ్ చేస్తే అదో పెద్ద లంజరా, నన్ను వాడుకుంది అని క్యారెక్టర్ అసాసిన్ చేస్తాడు. ఆమె నిన్ను వాడుకోలేదురా, నువ్వే దూలెక్కువై ఆమె కోసం ఎక్కువ చేసావు. ఇలా అనుకునే ప్రతి ఒక్కడికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకసారి టైంలో బ్యాక్ వెళ్ళి గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు అడిగిన దానికి మీరు ఇచ్చిన దానికి ఈక్విలిబ్రియం ఉందా లేదా అని. ఒకవేళ ఈక్వల్ ఉంటే సరే, ఒకవేళ ఈక్వల్ లేకపోతే ఎక్కువ ఓవర్ యాక్షన్ దేకండి. ఏంటి సరోజా ఈ మధ్య రావడం మానేహావు? చూసుకొని వస్తాలే. రావాలి మరి. వస్తాను మరి. అరే ప్రతిసారి ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కి సరోజా అని లేకపోతే జ్యోతిలక్ష్మి అని పేరు పెట్టి స్టీరియోటైప్ చేస్తారేంట్రా? అరే ఇవి చాలా మీనింగ్ఫుల్ వర్డ్స్ రా, వేరే ఏదైనా పేరు ఎత్తకండి రా ప్లీజ్. సరే ఎయిటింగ్ చేస్తా నీ కోసం. వీడేంట్రా అంత కసితో చూస్తున్నాడు ఆమెని? ఆమె కూడా తట్టుకోలేక పారిపోయింది కదరా అక్కడ నుండి. ఏంటిది ఇలా కంగారుతుంది? ఊరే నువ్వెందుకురా పరిగెడుతున్నావు ఆమె వెనకాల? ఏం జరిగిందో చెప్పండి అమ్మా. ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఏంట్రా అట్లా పెట్టాడు? టన్నల్ లోపల లైటింగ్ ఎందుకు వచ్చిందిరా? రే టన్నల్ లోపల లైటింగ్ ఎఫెక్ట్ ఎట్లా వచ్చిందిరా? చిన్నప్పుడు మా నాన్న చెప్పేటోడు, ఇద్దరు మగాల మధ్యన గొడవ అవడానికి 3 కారణాలు ఉంటాయి. ఒకటి మనీ, రెండోది పవర్ అండ్ లాస్ట్ ది విమెన్. అండ్ ఈ ఉమెన్ అనేది చాలా డేంజరస్ అని. బట్ ఇవాళ నన్ను అడిగితే ఇవన్నీ కాదంట. దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్, ఈగో. విమెన్, పవర్, మనీ ఇవన్నీ కాదు, ఈగో వల్లనే గొడవలు అవుతాయి. అండ్ ఈ ఈగో ఎర్రిపుక్తనంతో మిక్స్ అయితే ఇదిగో ఇలాంటి ఎర్రిపుక్ పనులే చేస్తారు జనాలు. మరి లేకపోతే ఇలాంటి లవడగాల్ని నేను కాలేజ్ లో కూడా చూశాను. ఒకడు ఉంటాడు, వాడికి ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉంటది, కానీ ఆ అమ్మాయికి
వెళ్ళి చెప్పే ధైర్యం వాడికి ఉండదు. కానీ ఆ అమ్మాయి మీద వాడికి కంట్రోల్ ఉండాలి అని అనుకుంటాడు. సో ఆ అమ్మాయి కనుక వేరే అబ్బాయి ఎవరితోనైనా మాట్లాడింది అనుకో, వీడు పోయి వాడిని కొడతాడు. కొట్టి ఇప్పుడు వాడి ప్రేమ ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలని ఏదో ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకుంటాడు. చూసావారా, తన కోసం నేను ఒకడిని వెళ్ళి కొట్టాను. సో ఇప్పుడు నా జెలసీ చూసి నా టాక్సిక్ ట్రేట్స్ అన్ని అర్థం చేసుకుని తనకి నా మీద లవ్ పుట్టి నా ప్రేమని యాక్సెప్ట్ చేయాలి. ఎర్రిపూకు, కొండెర్రిపూకు. వాడిని కొడితే నిన్న ఆ అమ్మాయి లవ్ చేస్తుందా? వాడిని కొడితే నిన్న అమ్మాయి లవ్ చేస్తుందా? ఒకవేళ నిజంగా అట్లా ఉండుంటే ఈ ప్రపంచం సగం మడ్డ గుడిసిపోవాలి ఈ పాటికి. ఎందుకురా ఇదంతా చేసావు? ప్రేమ మామా. వెనకాల ఉన్న బావిలో దూకి సావు నువ్వు. ప్రేమ కోసం మోసం చేశాడంట ఎర్రిపూకోడు. ఒక్క మాట చెప్తే నేనే మీ ఇద్దరిని కలిపేవాడిని కదరా. నువ్వు కూడా దాన్ని ప్రేమించేస్తున్నాగా మరి. నిన్ను డిప్రెషన్ నుంచి బయటకు కూడా తీసుకొచ్చింది. బాధలో ఉన్నోడిని బయటికి తీసుకొచ్చిందంటే ఒక చెల్లిగా అని కూడా అనుకోవచ్చు కదరా. చెల్లె? దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నీలాంటి చెల్లెల్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒరే పోకిరి మాదిరి ట్విస్ట్ కదరా ఇది. వీళ్ళు ఎంతసేపు బిల్డప్ దింగింది వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు అవ్వడానికా? నీ ఎందుకురా నా చేత ఇలాంటి పనులన్నీ చేపిస్తారు జనాలు. మనం అనుకునే విధానంలోనే ఆలోచనలు మారిపోతాయి. ఇక్కడ ఆలోచనలే కాదు, నా ఫ్రెండ్ కూడా మారిపోయాడు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతుండగానే ఆ దైవ సాక్షిగా చెప్తున్నా, వాడికి ఏం తెలియదు. నాదే తప్పు. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. చేసింది ఎర్రిపూకు పని, మళ్ళా దానికి క్షమాపణ ఒకటి, అది కూడా గుడిలో. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు. వీడు చేసిన తప్పేరా, మనం ఆ తప్పునే చూస్తున్నాం. దానికి కారణమైన ప్రేమను చూడట్లేదు. ప్రేమ? ప్రేమ ఎక్కడుందరా అక్కడ? కుళ్ళు తప్ప. ప్రేమ జెలసీ ఒకటే అనుకుంటున్నావా నువ్వు లవ్ ఉంటే జెలసీ ఉందని అనుకుంటున్నావేమో, అది తప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి నేను లవ్ చేయలేదంటే అందులో వాళ్ళ తప్పు లేదు, అలానే నీ తప్పు కూడా లేదు. అక్కడ ఎవడిష్టం వాడిది. పోనీ వేరే ఎవరినైనా లవ్ చేస్తే నీకేం నొప్పిరా? నువ్వేమైనా సెంటర్ ఆఫ్ ద యూనివర్సా? సిగరెట్ తాగి సెంటర్ ఫ్రెష్ నమ్మిలే బేవర్స్ గాడివి. అయినా నాతో కంపేర్ చేస్తే వీడే బెస్ట్ రా. వీడే బెస్ట్. వాడు బెస్టా? ఎర్రిపుకువా నువ్వు? సిగరెట్ తాగుతాడు, మందు కొడతాడు, ఉద్యోగం లేదు, గాలి తిరుగుతాడు, లప్పాకిళ్ళతో కనెక్షన్స్ పెట్టుకుంటాడు. ఫ్రెండ్ ఆ అమ్మాయా అంటే ఫ్రెండ్ ని మోసం చేసి అమ్మాయిని చూస్ చేసుకుంటాడు. అండ్ ఆ అమ్మాయి వాడి లవ్ చేస్తుందో కూడా వాడికి తెలీదు, మోసం చేసేస్తాడు. ఇంకా వీడు బెస్ట్ అయితే నువ్వెంత వేస్ట్ ఫెలోవో. అది నీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 12K లైక్స్ గుద్ది తెంగండి మామ, గుద్ది తెంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. బెడ్ ఉండింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీ. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు.